రఘునాథ్, ఈ రోజు రాత్రి భవనంలో అడుగడుగునా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు. మహారాజా, స్వయంగా నేనే ఈ రాత్రంతా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తాను. రఘునాథ్, ఆ విషయంలో నువ్వు ఎంత సమర్థుడివో మాకు బాగా తెలుసు. కానీ మా ఆందోళనకు కారణం ఏమిటంటే ఈ రోజే సమర్ సింగ్ ని ఆంగ్లేయులు బంధించబోతున్నారు. మహారాజా, ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. మన గూఢాచారులు అందించిన సమాచారం ప్రకారం సమర్ సింగ్ ఈ రోజే మన ఝాన్సీని వదిలి వెళ్ళిపోతున్నాడు. సరే, నువ్వు అప్రమత్తంగా ఉండాలి. ఇక మీదట ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు. ఎంత మాత్రం జరగదు మహారాజా. మీరు మరీ సక్కుబాయి గారు, అలాంటివన్నీ చెప్పకూడదు. అరేరే, నేనేమన్నా చెప్పకూడదు చెప్తున్నానా ఏంటి? అయినా ఆ సమర్ సింగ్ బందిపోటు కదా. ఏంటి? నాకు అర్థం కాలేదు సక్కుబాయి గారు. అదేంటంటే మహారాజ్ గారు ఆంగ్లేయులకి అనుమతి ఇచ్చేశారు. అది కూడా లిఖితపూర్వకంగా సంతకం చేసిచ్చారు. ఏమని? అయినా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ స్పీర్ ఉన్నాడుగా, స్పీరు వాడేమో మహారాజు గారు చెప్పిన మీదట మార్షల్ హత్యా నేరం మీ మీదకి రాకుండా చూసుకుంటానన్నాడు. అందుకు మహారాజు గారు లిఖితపూర్వకంగా అనుమతి ఇచ్చేశారు. దాంతో ఆ సమర్ సింగ్ ని మార్షల్ హంతకుడనే పేరుతో వాళ్ళు బంధించవచ్చన్నారు. ఇదంతా మీకెలా తెలుసు? ఇదే ఆ లేఖ నకలు. అసలు లేఖని ఫోర్ట్ విలియమ్స్ కి పంపిస్తున్నారు. తాతయ్య గురువు గారు కూడా ఝాన్సీలో లేరు. ఉండుంటే ఆయన సహాయం కోరి ఉండొచ్చు. ఆయనే ఆంగ్లేయుల నుంచి సమరన్నయ్యని కాపాడేవారు. కానీ ఇప్పుడు నేను స్వయంగా వెళ్ళక తప్పదు. నేనే వెళ్లి సమరన్నయ్యని కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను మా సమరన్నయ్యని ఆ దుష్ట ఆంగ్లేయుల చేతుల్లో పడనివ్వను. లక్ష్మీబాయ్, ఎక్కడున్నారు మీరు? ఆజ్ఞ మహారాజా. మీ మహారాణి గారు ఎక్కడున్నారు? మేము వచ్చేసినప్పుడు ఆవిడ మీ గదిలోనే ఉన్నారు మహారాజా. సమర్ సింగ్, వెంటనే లొంగిపో, లేదంటే షూట్ చేయవలసి వస్తుంది. రఘునాథ్, ఈ భవనం నుంచి ఎవరన్నా బయటికి వెళ్ళడం నువ్వు చూసావా? మాట్లాడదేం రఘునాథ్? మహారాజా, అది మహారాణి గారు ఒక్కరే భవనం నుంచి బయటికి వెళ్లారు. లేనిపోని సాహసాలు చెయ్యొద్దని మీ సైనికులని ఆయుధాలు కింద పడేయమని చెప్పు. లేదంటే మీ కత్తులు కింద పడేయండి, మీకే చెప్పేది. స్పియర్స్, నీ సైనికులందర్నీ వేరువేరుగా వెళ్లిపోయి 4 దిక్కులకు పారిపోవాలని ఆదేశించు. చెప్పు. వినపడలేదా? పోండి. పారిపోండి, పారిపోండి, పారిపోండి. స్పియర్స్, ఇక నువ్వు కూడా వెళ్ళి నీ కమిషనరీలో తల దాచుకో. పారిపో. గుర్రం మీద కాదు, పరుగుతీ. సమరన్నయ్య, నువ్వు వెంటనే ఝాన్సీ సరిహద్దులు దాటి దూరంగా వెళ్ళిపో. ఈ ఆంగ్లేయులని నమ్మలేము. అందుకే వాళ్ళని వేర్వేరు దిక్కులకి పారిపోమన్నాను. ఇక వాళ్ళని వెంట పడకపోవచ్చు. ఇప్పుడు నా ప్రాణాలు కూడా మీకు రుణపడ్డాయి. ఇక ఇక్కడి నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి సమరన్నయ్య. అలాగే.